పల్లిలేని శ్రీనివాస్ రెడ్డి గారు అయితే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే చాలా బాగుంటుంది అని నిండు సభలో ఆ మాట అన్నారు. ఈ రోజు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ అని ఒక పేరు, చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేసేద్దాము. ఆ రోజు ఆపకపోయింటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటోడు కాదు, పొత్తు పెట్టుకునేటోడు కాదు. ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఏమన్నా కూడా నడిచిపోతుంది, మేము ఊరుకుంటాము. మేము చేతిలో గాజులు తోడుకుని కూర్చున్నాం కదా. నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి. ఈ చిల్లర రాజకీయాలు ఎందుకు? వాళ్ళు గొడవ పడుతున్నారు అంటే టీడీపీ జనసేనకు ఏదేదో గొడవలు జరుగుతున్నాయి, వీళ్ళ పార్టీ వీళ్ళే సరిగ్గా లేరు, ప్రజలకి ఏం మంచి చేస్తారన్న మాట వినపస్తుంది. టీడీపీ పార్టీ సరిగ్గా ఈరోజు చంద్రబాబు నాయుడు సీట్లో కూర్చున్నాడు, సీఎం సీట్లో అంటే పవన్ కళ్యాణ్ సింగల్ గా పోటీ చేయమని చెప్పు, పులివెందుల పులిబిడ్డ సింగల్ గా పోటీ చేయమని చెప్పు, మాలాగా అది అంటారు. ఆ పులివెందుల పులిబిడ్డని దమ్ముంటే అసెంబ్లీలో అడుగు పెట్టమంది. అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎక్కడో లండన్ లో కూర్చుని లంగా మాటలు మాట్లాడితే ఎట్లా? లోకేష్ గారిని ఒక రిపోర్టర్ అయితే క్వశ్చన్ అడిగింది, ఇలా కళ్యాణ్ గారు అన్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే అది కళ్యాణ్ గారి వ్యక్తిగత కామెంట్, అది టీడీపీకి ఎటువంటి సంబంధం లేదు చెప్తున్నాం కదా. ఇవన్నీ లంగా మాటలు ఇవన్నీ. ఈ డిప్యూటీ సీఎం పోస్టు అటు ఇటు అయితే మోడీ సపోర్టు కళ్యాణ్ గారికి ఉంటుంది అనుకోవచ్చు. ఇంకా చంద్రబాబు నాయుడు కూడా ఉండదు సపోర్టు, పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా చెప్తున్నా కదా. ఈరోజు ఇప్పుడు విడిపోయి ఒకవేళ పార్టీ జనసేన టీడీపీ విడిపోయి ఒకవేళ ఉంటే ప్రజలు నమ్ముతారా జనసేనని? ప్రతిపక్షానికి మళ్ళీ జనసేన వస్తే మళ్ళీ ఒక యుద్ధం చేయాలా టీడీపీతో? వాడినే తొక్కిపడేసినాం, ఖచ్చితంగా యుద్ధం చేస్తాం వాళ్ళతో కూడా. సో హాయ్ బాయ్, దిస్ ఇస్ సాయి చంద్ర, వెల్కమ్ అవర్ ఛానల్, వెల్కమ్ టు తెలుగు గలం. సో మనం ట్విట్టర్లో కానివచ్చు, యూట్యూబ్లో కానివచ్చు, ఎక్కడ చూసినా డిప్యూటీ సీఎంని లొకేషన్ చేస్తే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ కాదు అని చాలా మంది టీడీపీ నాయకులు అయితే అన్నారు. సో ఇదే విధిగా చూసుకున్నట్టయితే జనసేన ఉన్న వాళ్ళు చాలా టీడీపీ వాళ్ళ పైన మండిపడుతున్నారు. సో దీనిపై క్లారిటీ ఇవ్వడానికి, ఆయన ఒపీనియన్ చెప్పడానికి మన కళ్యాణ్ నాయుడు అయితే మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు నమస్తే బ్రో. నమస్తే అన్న. మొత్తానికి ట్విట్టర్ కానివచ్చు, యూట్యూబ్ కానివచ్చు షేక్ అవుతుంది, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయండి, పవన్ కళ్యాణ్ గారిని వద్దు అన్నట్టు టీడీపీ నుంచి కొన్ని వార్తలు వినపస్తున్నాయి. దానిపైన నీ అభిప్రాయం ఏంటి? ట్విట్టర్ని, సోషల్ మీడియాని షేక్ చేస్తుంది కళ్యాణ్ గారి అభిమానులు. ఇప్పుడు ఏంటంటే స్ట్రైట్గా ఏంటంటే అన్న, ఇప్పుడు ఈ టీడీపీ కార్యకర్తలు ఉన్నారు కదా, వీళ్ళందరి మనసులో ఏంటంటే డిప్యూటీ సీఎం నారా లోకేష్ అవ్వాలి. చలో ఓకే, వాళ్ళ మనసులో ఉన్న చెప్తున్నా నేను. సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు కూడా. మేము ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారిని సీఎం అవ్వాలని కోరుకుంటున్నామో, సో అట్లనే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేసేద్దాము, డిప్యూటీ సీఎం మన నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమో సీఎంగా చూద్దామని వాళ్ళు కోరుకున్నారు. అందుకే డిప్యూటీ సీఎం మార్చమంటారు. ఓకే, మొన్న ఒక టీడీపీ మీటింగ్లో పల్లిలేని శ్రీనివాస్ రెడ్డి గారు అయితే లోకేష్ గారు చాలా కష్టపడినారు, చాలా నాలెడ్జీ పర్సన్, మనం చూస్తున్నాం ఆయన్ని, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే చాలా బాగుంటుంది అని ఒక నిండు సభలో, ఒక లోకేష్ గారు అండ్ చంద్రబాబు గారు ఉన్న నిండు సభలో ఆ మాట అన్నారు. బట్ అంత సభలో చంద్రబాబు గారు అంత మంది ముందు అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు కదా? అదే అన్న, నేను చెప్తాను కదా, ఇది చాలా అంటే చాలా తప్పు. ఇది ఈ రోజు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే యావత్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు, రెండు తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ అని ఒక పేరు. ఆ పేరు అనే ఆ ట్యాగ్ అనేది లేకపోతే టీడీపీ పార్టీ అధికారంలోకే రాదు, రానివ్వరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేటోడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఆపడం వల్ల మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళకుండా వాళ్ళు ఆపిర్రు. జగన్మోహన్ రెడ్డి తన ఏదైతే అధాపాతాలను గెలిపోయింది కదా, తన నెత్తిమే తనే తొక్కుచుకున్నాడు పవన్ కళ్యాణ్ గారితో. సో ఆ రోజు ఆపకపోయింటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటోడు కాదు, పొత్తు పెట్టుకునేటోడు కాదు. ఈ రోజు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చేదే కాదు. ఈ 11 సీట్లు టీడీపీకి వచ్చేది, ఏ 30 ఏ 20 వైసీపీకి వచ్చేది. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేటోళ్ళు. పోనీలే అని చెప్పి వెళ్ళి ఆయనతో పొత్తు పెట్టుకున్నాడు. సరే పాపం తీసుకెళ్ళి లోపల మింగిరు కదా, లోపడేసారు కదా, చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేద్దాము, ఒకప్పుడు మాజీ సీఎం కదా, మంచి చేస్తాడేమని చెప్పి వెళ్ళి సపోర్ట్ చేసారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏం లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు. ఈ టీడీపీ కార్యకర్తలే కొంతమంది
అంటే వాళ్ళు టీడీపీ కార్యకర్తలో లేకపోతే వైసీపీ అభిమానులు అయి ఉండి టీడీపీ ముసుగులో ఉన్నారో తెలియదు వాళ్ళు. నీకు అర్థమైందా అన్నది? వైసీపీ కార్యకర్తలు అయి ఉండి వాళ్ళు ముసుగులో టీడీపీ కార్యకర్తలాగా ముసుగులో ఉండి చిచ్చులు పెడుతున్నారేమో చిన్న డౌట్ నాకు. ఓకే, అంటే ఇంకొక విషయానికి వస్తే బ్రో, మనము పిఠాపురము ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నారు వర్మ గారు ఉన్నారు. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెడుతూ మాట్లాడుతూ సార్ ఈ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని కోరుకుంటున్నారు కదా టీడీపీలో వాళ్ళు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి అంటే తప్పేముంది చేస్తే తప్పు లేదుగా అన్నారు. అంటే కళ్యాణ్ గారు ప్రచారంలో ఉన్నప్పుడు సపోర్ట్ అంతో కొంత మంచిగా సపోర్ట్ చేశారు వర్మ గారు. బట్ వర్మ గారు ఎందుకు షాక్ ఇచ్చారు కళ్యాణ్ గారికి, ఎందుకు ఈ విధంగా మాట్లాడారు, దానికి కారణం తెలుసుకోవచ్చా బ్రో మనం? చెప్తున్నాం కదన్నా, గెలిచే వరకు ఒక మాట ఉంటుంది అందరిది. గెలిచిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది చేస్తా అన్నాడు గెలవక ముందు. గెలిచిన తర్వాత ఏం చేసిండు? ఉన్నాయని దోచుకుండు. ఇంకా అంతే. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గెలిచేసినారు, అధికారం మనదే, సీఎం చంద్రబాబు నాయుడు ఏమన్నా కూడా నడిచిపోతుంది, మేము ఊరుకుంటాము. మేము చేతిలో గాజులు తోడుకుని కూర్చున్నాం కదా. మేము ఒకటే అన్న, మా డిమాండ్ ఏంటంటే నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి. 100% మాకు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి. ఇంకా దానికి మించి పోస్టులు ఏమొద్దు మాకు సీఎం లేకపోతే అసలు డిప్యూటీ సీఎం కూడా చాలా తక్కువ పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు మీరు అందరూ చంద్రబాబు నాయుడు సీఎం అనుకుంటారు మీరు మీ దృష్టిలో. మా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారే సీఎం. ఈరోజు ఏ సోషల్ మీడియా చూడు, ఎక్కడైనా చూడు, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, ఏదైనా చూడు, ఏ న్యూస్ ఛానల్లో చూడు, పవన్ కళ్యాణ్ ఎక్కడైనా మంచి కనబడుతున్నాడు పవన్ కళ్యాణ్. అక్కడ రోడ్లు వేసేస్తున్నాడు, ఇక్కడ మంచి వేసేస్తున్నాడు. రీసెంట్లీ చూసే ఉంటావు, తిరుపతిలో చనిపోయినారు అండ్ కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయినారు. ఆడికి పోయి మోకాల మీద కూర్చొని క్షమాపణ చెప్తున్నాడు, అమ్మ మా ప్రభుత్వంలో తప్పు జరిగిందమ్మా. ఈ రోజు వరకు ఏ నాయకుడు అని చేసిండు అట్లా. మళ్ళీ తన సొంత డబ్బు 5 లక్షలు ప్రకటించాడు ఒక్కొక్కరికి. ఒక రాష్ట్ర సీఎం అయి ఉండి కొన్ని వేల కోట్ల ఆస్తుండి ఆయన 3 లక్షలు ప్రకటించిండు సీఎం చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం, ఆయన 5 లక్షలు ప్రకటించాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎందుకురా నాయన ఈ రాజకీయాలు ఎందుకు, హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు కదా, ఈ చిల్లర రాజకీయాలు ఎందుకు. నేను అప్పుడే అనుకున్నా, నేను ఈ పొత్తు పెట్టుకున్నప్పుడే అనుకున్నా నేను 100% ఈ టీడీపీ వాళ్ళు రివర్స్ అవుతారని చెప్పి. టీడీపీ వాళ్ళు రివర్స్ అవుతారు, కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారన్న, లేరని కాదు. ఓకే, కాదు బ్రదర్, మనం చూసుకున్నట్టయితే కళ్యాణ్ గారు అలయన్స్ లో ఉన్నప్పుడు కూడా ఎవరన్నా తప్పు చేస్తే టీడీపీలో ఉన్న వాళ్ళైనా జనసేనలో ఉన్న వాళ్ళైనా డైరెక్ట్ గా మమ్మల్ని అన్నారన్న, కక్ష సాధింపులు వద్దు, ఎవరిని బూతులు తిట్టద్దు, మీరు ఏదైనా కష్టపడాలంటే ప్రజల కోసం కష్టపడండి, బూతు రాజకీయాలు అస్సలు వద్దు, వాళ్ళతో మనకు అసలు కక్ష సాధింపులు అనేది లేదు వైసీపీ వాళ్ళతోటి, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఇదే వైసీపీ గెలిచుంటే కళ్యాణ్ గారు మీతో అన్నారు ఈ మాటలు డైరెక్ట్ గా సోషల్ ప్రెస్ మీట్ లో అన్నారు కదా. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ లో పెట్టినానికి అందరికి అన్నట్టే, నేనైనా కాదు, కొన్ని లక్షల మంది జన సైనికులు ఉన్నాం, వీర మహిళలు, జన సైనికులు, అందరికీ వర్తిస్తుంది అది. అందుకే కదా వీడియోలు ఆపై సైలెంట్గా ఉన్నాం. ఇన్ని మాటలు అన్నా కూడా, ఎన్ని ట్రోల్ చేసినా కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నాం? ఖాళీ కళ్యాణ్ అన్న గురించి. ఒక్కసారి అన్నమాట పక్కన పెట్టినాం అనుకో, ఎవడు ఉండడు, ఏ జగన్ గాడు ఉండడు, ఎవడు ఉండడు. బరాబర్ ఈరోజు ఈ వైసీపీ కుక్కలే చేస్తుంది ఇవన్నీ. సునకానందం పొందుతున్నారు కొడుకులు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యన గొడవలు పెట్టినారు కదా, సునకానందం పొందుతున్నారు. వీళ్ళు ఎంత పొందినా కూడా 30 సంవత్సరాలు జగన్ గాడు అధికారంలోకి రాడేది గుర్తుపెట్టుకో. వైసీపీలో ఉన్న కొందరు కార్యకర్తలు ఇప్పుడు చాలా అంటే వాళ్ళు గొడవ పడుతున్నారు. అంటే టీడీపీ జనసేనకు ఏదేదో గొడవలు జరుగుతున్నాయి, వీళ్ళ పార్టీ వీళ్ళే సరిగ్గా లేరు, ప్రజలకి ఏం మంచి చేస్తారన్న మాట వినపస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు? టీడీపీ పార్టీ సరిగ్గా లేదు, జనసేన పార్టీ సరిగా ఉంది కదా. టీడీపీ పార్టీ అసలు మీ దృష్టిలో ఉందనుకుంటారు మీరు. మా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు సీఎం, పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి ముంగడి కనిపిస్తుంది. మేము అన్ని పట్టించుకోము. మాకు కోపం వచ్చి మాట్లాడుతున్నాను, నా టీడీపీకి సపోర్ట్ చేసిన నేను కూడా. ఏ రోజు జెండా పట్టుకోలే కానీ మరి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినారు కాబట్టి నేను కూడా సరే అని చెప్పి అందరితో చేతులు కలిపేసి ఆ హక్కులు అన్ని నడిచినాయి. ఇంకా నడవవు ఇంకా, ఎందుకంటే వాళ్ళు అంతలా ఆలోచిస్తే మేమెంత ఆలోచించాలి. ఈ రోజు టీడీపీ పార్టీ, ఈరోజు చంద్రబాబు నాయుడు సీట్లో కూర్చున్నాడు, సీఎం సీట్లో, అంటే పవన్ కళ్యాణ్. నిన్న కాకుండా నిన్న కూడా అమిత్ షా వచ్చిండు కదా, 2 చైర్లు వేసిరు. అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్. ఇంకో చైర్ తీసుకొచ్చి ఏపించుకుని ఆయన కూర్చోబెట్టుకుండు. ఇక్కడ కూడా చూసినా అన్న, వాళ్ళ స్వార్థం చూపెట్టారు. ఆయన కూడా కళ్యాణ్ గారు ఏం పాపం మౌనంగా అలాగే ఉంటాడు. ఆయన చెప్తున్నా కదా, ఆయన వచ్చింది ప్రజల కోసం. ఇవన్నీ ఆయన పట్టించుకోడు. మనం మంచి చేసినామా, ఇంకా 2029లో చూపిస్తాం మేమంటే ఏంటో ఆల్రెడీ చూపెట్టినాం. 175 అని నెత్తికి విర్రవీగినోడనే తీసుకొచ్చి 11 పరిమితం చేసినాం. అదాపాతాలను దొక్కినాం. వాళ్ళు అంటారు
సింగిల్గా పోటీ చేయమని చెప్పు, పులివెందుల పులిబిడ్డ సింగిల్గా పోటీ చేయమని చెప్పు, మాలాగా అది అంటారు. ఆ పులివెందుల పులిబిడ్డని దమ్ముంటే అసెంబ్లీలో అడుగు పెట్టమని చెప్పు. అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎక్కడో లండన్లో కూర్చుని లంగ మాటలు మాట్లాడితే ఎట్లుంటుంది చెప్పు. నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడితే అప్పుడు ఒప్పుకుంటావు, నువ్వు పులివెందుల పులిబిడ్డవో పిల్లిబిడ్డవో అప్పుడు తెలిసిపోతుంది మాకు. నేను వైసీపీ వాళ్ళకి బరాబర్ అంటానన్న, ఆన్ కెమెరా చెప్తున్నా కదా నేను. వాళ్ళు అంటారు సింగిల్గా పోటీ చేయమని చెప్పు, జెండా కూలీలు పొత్తులు పెట్టుకున్నారు, సింగిల్గా పోటీ చేసే దమ్ము లేదు మీకు అంటారు. దమ్ము ఉందిరా బాబు, సింగిల్గా పోటీ చేసే దమ్ము ఉంది. మేము 2024లో కూడా సింగిల్గానే పోటీ చేసేటోళ్ళం. కానీ ఆ రోజు ఈ దూలనా కొడుకులు పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఆయనకి తిక్కలేసింది. ఇప్పుడు గబ్బర్ సింగ్ ఎట్లా ఉంటుంది ఆయనకి తిక్కలేసిన దానికి ఏం చేశాడో తెలియదు, తిక్కలేసింది. ఆ రోజు నువ్వు ఆపకపోయినా సింగిల్గానే పోటీ చేసేటోళ్ళం. అప్పుడు ఆ 11 కూడా వచ్చాడు కదా నీకు. ఫోన్లే అని చెప్పి ముష్టి పడేసినాం 11. నేను బరాబర్ అంట, నేను నాకు కోపం వస్తుంది. నా జెండా కూలీలు అంటారు, అసెంబ్లీలోకి వాడు అసెంబ్లీగా రాడు, వెళ్ళి లండన్లో కూర్చుని పోయి. ఫస్ట్ అసెంబ్లీలోకి రమ్మని చెప్పు, ఫేస్ టు ఫేస్ మాట్లాడమని చెప్పు. అప్పుడు ఒప్పుకుంటాం నువ్వు పులివెందుల పులిబిడ్డవని. అప్పటి వరకు నువ్వు పులివెందుల పిల్లిబిడ్డవే. నువ్వు ఎప్పటికి నువ్వు సొంత అక్క చెల్లిని అమ్మనే ఇంట్లోంచి బయటకు గెంటేసినోడు నువ్వు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతావు. చెప్తున్నా కదన్నా, ఎవ్వరేమనుకున్నా కూడా ఇప్పుడు ఈ 2024లోనే పవన్ కళ్యాణ్ గారి సీఎం మా దృష్టిలో, ప్రజల దృష్టిలో కూడా మాట ఇచ్చిండు. 2018లో ఆ గ్రామానికి మన రోడ్లు వేయించాడు కదా, నేను వస్తాను అధికారంలో రాగానే మీకు రోడ్లు వేస్తా అన్నాడు, మాట మీద నిలబడ్డాడు. నిజమైన నాయకుడు నా పవన్ కళ్యాణ్. ఏ బచ్చగాళ్ళు వీళ్ళందరూ మాట్లాడతారు డిప్యూటీ సీఎం, ఏం అవ్వదు. పవన్ కళ్యాణ్ గారు 2029లో సీఎం ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బాగానే ఉంటారు, మధ్యలో ఈ ఎర్రి హూకులు అందరూ ఎర్రిపప్పులు అయిపోతారు. అది అంటే మన తిరుపతిలో జరిగింది ఒక ఇష్యూ మనం చూస్తున్నాము. టీటీడీ చైర్మన్ ని సారీ చెప్పండి అని మన కళ్యాణ్ గారు అయితే అన్నారు. బట్ అదే విధిగా లోకేష్ గారిని ఒక రిపోర్టర్ అయితే క్వశ్చన్ అడిగింది, ఇలా కళ్యాణ్ గారు అన్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే, అది కళ్యాణ్ గారి వ్యక్తిగత కామెంట్, అది టీడీపీకి ఎటువంటి సంబంధం లేదు అని క్లారిటీగా వీడియోలో చెప్పారు. బట్ దీన్ని ఎలా చూడొచ్చు బ్రో? ఎందుకంటే అలియన్స్ అంటే టీడీపీ జనసేన బీజేపీ 3 పొత్తులతో 3 ఒకటే. లోకేష్ గారు సంబంధం లేదన్నారు ఆ కామెంట్, ఇది ఎలా చూడొచ్చు మనం? సంబంధం లేదంటే మరి జనసేన పార్టీని సపరేట్ చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు సపరేట్ చేశామని చెప్పండి. ఇంకా పొత్తు అనేది లేకుండా ఇంకా మాకు జనసేనకు సపోర్ట్ లేదు, మేము సింగిల్, మాకు మేము కష్టపడ్డాము, మాకు మేము సీఎం అయినాము అని చెప్పి ఒప్పుకోమని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారితో సంబంధం లేదు అన్నప్పుడు నారా లోకేష్ గారిని ముంగడికి వచ్చి ఈ రోజు మేము అధికారంలోకి వచ్చామంటే పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సంబంధం లేదు, ఆయన సపోర్ట్ చేసినందుకైతే మేము రాలేదు, మాకు మేము పబ్లిక్లో వాళ్ళ మనసులు దోచుకున్నాము, ముంగడికి వచ్చినాము, గెలిచినాము అని చెప్పమని చెప్పండి. చెప్తున్నాం కదా, ఇవన్నీ లంగా మాటలన్న, ఇవన్నీ ఏంటంటే చెప్తున్నా కదా, ఇంకా వీళ్ళ గురించి మాట్లాడి వేస్ట్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మనసు ఒప్పట్లే అన్న. ఎక్కడ చూడు పవన్ కళ్యాణ్ పేరు వస్తుంది, అక్కడ పవన్ కళ్యాణే. ఏ న్యూస్ ఛానల్ చూసినా పవన్ కళ్యాణే. చంద్రబాబు నాయుడు పేరు ఎక్కడ వినపడట్లేదు. సో వాళ్ళకి అదొక అరే రేపొద్దున ఏమవుతుంది, మనల్ని మించి వెళ్ళిపోతాడేమో. మించి వెళ్ళిపోవడం అంటే మించి వెళ్ళిపోయాడు కూడా. ఈరోజు మిమ్మల్ని సీఎం సీట్లో కూర్చోబెట్టినంటే ఆయన త్యాగం చేసిండు కాబట్టి. ఆయన త్యాగం చేయలేకపోతే మీరు ఇంకా అక్కడ ఉండేటోళ్ళు, మేము ఎక్కడో ఉండేటోళ్ళు. మనకే సెంట్రల్ తోటి ఉందన్న, మనకి డైరెక్ట్గా వీళ్ళంతా ఇల్లు. చెప్తున్నాం కదా, మోడీయే ఓ ఆంది అన్న డైరెక్ట్గా ఆయన. అది ఆయనతోటే మనం చప్పట్లు కొట్టించుకున్న వాళ్ళం. మీరెంత మా గురించి మాట్లాడేది? అండ్ మన నరేంద్ర మోడీ గారు కూడా ప్రచారానికి కళ్యాణ్ గారి నార్త్ వేరే సైడ్ కూడా వేరే లాంగ్వేజ్లో వాడుకున్నారు. బట్ చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కళ్యాణ్ గారి మీద, నరేంద్ర మోడీ గారికి. బట్ ఈ డిప్యూటీ సీఎం పోస్టు అటు ఇటు అయితే అంటే తీసేసే అవకాశాలు ఉంటాయి కళ్యాణ్ గారికి. అంటే మోడీ సపోర్టు కళ్యాణ్ గారికి ఉంటుంది అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ మోడీది. ఎందుకంటే 100%. ఇంకా చంద్రబాబు నాయుడు కూడా ఉండదు సపోర్టు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చెప్తున్నా కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కదా మాట్లాడింది వెళ్ళి. ఈరోజు పొత్తు గురించి మాట్లాడిందే పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు చెప్తున్నా కన్నా బయటకి టీడీపీ పార్టీ కనబడుతుందేమో, బ్యాక్ బోన్ మొత్తం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీనే. ఇగో అన్న, వాళ్ళ కార్యకర్తలకి నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలని వాళ్ళ మనసులో ఉంటే, మా జన సైనికుల మనసులో మాత్రం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి. మాకు ఆ పోస్టే కావాలి, మాకు వేరే పోస్టులు వద్దు. మరి మేము డిప్యూటీ సీఎం త్యాగం చేస్తాం. ఎవరికి? టీడీపీ వాళ్ళకి. మరి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసామని చెప్పండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎలాగో ఏజ్ కూడా అయిపోయింది, మంచి చేసిండు ఇన్ని రోజులు, చాలు రిటైర్మెంట్ ఇచ్చేద్దాం సార్కి. ఇంకా ఒకవేళ డిప్యూటీ సీఎం అయిన తర్వాత నెక్స్ట్ నారా లోకేష్కి ఛాన్స్ ఇద్దాం. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ సీఎం చేసామని ఆల్రెడీ లోపల గ్రౌండ్ లెవెల్లో నడుస్తుంది. అదే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసి నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేద్దామని గ్రౌండ్ లెవెల్లో నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు పేరుకి సీఎం, ఆయన మొత్తం పనులన్నీ చేస్తుండే పవన్ కళ్యాణ్ గారే కదనా.
కానీ బ్రదర్ మనం చూసుకున్నట్టయితే కళ్యాణ్ గారు షీడ్ ద షిప్ అన్నారు. అండ్ చిన్న చిన్న గ్రామాలు, అంటే అంత పెద్ద పవర్ స్టార్, అంత పెద్ద డిప్యూటీ సీఎం చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి అభివృద్ధి చేస్తున్నారు. బట్ ఈ స్పీడ్ కు బ్రేక్ వేయడానికే ఇలాంటి మాటలు వస్తున్నాయి అనుకోవచ్చా మనం? మరి ఇప్పుడు ఆయన మంచిగా చేస్తుండు. ఇప్పుడు నీకు ఒకటి వచ్చి సపోర్ట్ చేసిండు అన్న, వాడిని ఒక స్థాయిలో చూడాలని నువ్వు అనుకుంటావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, మాట పైన నిలబడుతున్నారు వెళ్ళి. అరే మనోడు అనవసరంగా డిప్యూటీ సీఎం చాలా తక్కువ ఈ పదవి, సీఎం ముందు చేస్తే ఇంకేం చేస్తాడో, సో నెక్స్ట్ సీఎం ముందు చేద్దాం. 100% నెక్స్ట్ అయితే టీడీపీ జనసేన పొత్తుతో రాదన్న, సింగిల్ గానే పోటీ చేస్తాయి. ఒకళ్ళు సింగిల్ గా పోటీ చేస్తే ఖచ్చితంగా కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో 170 స్థానాల్లో క్యాండిడేట్లు నిలబెడితే 100కు 100 కొడతాడు. ఇంకా 75 ఇద్దరు పంచుకుంటారేమో. 2014లో చంద్రబాబు గారికి మన కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు. తర్వాత ఆయనకు వ్యతిరేకంగా అక్కడక్కడ ఆయన కొన్ని మిస్టేక్స్ జరిగినప్పుడు ఆయన వ్యతిరేకంగా చంద్రబాబు గారికి మాట్లాడారు. ద సేమ్ టైము ఇప్పుడు అలయన్స్లో ఉన్నారు మన కళ్యాణ్ గారు. ఇప్పుడు విడిపోయి ఒకవేళ పార్టీ జనసేన టీడీపీ విడిపోయి ఒకవేళ ఉంటే ప్రజలు నమ్ముతారా జనసేనని? చెప్తున్నాం కానీ అప్పుడు 2014లో టీడీపీ గెలిచింది. వాళ్ళు ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ బయట పెట్టి నాకు నచ్చలేదు ఈయనకి. వాళ్ళు సరిగ్గా ప్రభుత్వం నడపట్లేదు, ప్రభుత్వం బాగాలేదు కాబట్టి ఆయన నిలదీసి మాట్లాడింది. చెప్తా కన్నా మా కార్యకర్తలు, మా జనసేన కార్యకర్తలు తప్పు చేసినా కూడా కళ్యాణ్ గారు ఖచ్చితంగా అదే శిక్ష వేస్తారు వాళ్ళకి. ఇప్పుడు అంతే మన జానీ మాస్టర్ చూసుకో, డైరెక్ట్ అఫీషియల్ గా జనసేన జానీ మాస్టర్ మాకు సంబంధం లేదు నోట్ రిలీజ్ చేసిండు. అరే వెనక భుజాన్ని ఎక్కించుకోలే కదా, అరే మా ఓడు తప్పు చేసినా కూడా వాడు తప్పు చేయలేదని అయితే వెనకేసుకు రాలే కదా. అలాగే ఇప్పుడు 2024లో ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కదా, ఇప్పుడు వీళ్ళు విడిపోయినా కూడా జనసేన పార్టీకి ఏం ఫరక్ పడదు. జనసేన పార్టీ ఇంకా ప్రజల్లోకి వెళ్తుంది. అరే చూసావా పవన్ కళ్యాణ్ వాళ్ళ మనుషుల్నే ఎవరితో పొత్తు పెట్టుకుని మళ్ళీ వాళ్ళని నిలదీస్తుండు అంటే పవన్ కళ్యాణ్ ఒక నిజమైన వ్యక్తి, అదే నిజమైన నాయకుడు, నిజాయితీ ఉంది అని చూస్తారా. కానీ టీడీపీ అయితే ఏముండదు. ఇప్పుడు ఇదైతే జరిగింది కదా, డిప్యూటీ సీఎంని నారా లోకేష్ చేయాలని, ఇక్కడ చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది టీడీపీలో. చూసా అంటే స్వార్థం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జరిపేద్దామని పక్కకి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయడం కూడా తప్పులేదు. వాళ్ళు కుక్కలాలు 5 రూపాయలకి కక్కుర్తి పడే కుక్కలాలు. వాళ్ళు ఎప్పుడు ఏం దొరుకుతుందా, ఎప్పుడు చికెన్ ముక్క దొరుకుతుంది దాన్ని అందుకుందామని చూస్తారు. దొరికింది ట్రోల్ చేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా అవుతుందా అన్న? ఒక మాట చెప్పాలన్న, 2008 ఏది మన ప్రజారాజ్యం పార్టీ, ఆ రోజు చిరంజీవి గారికి 18 సీట్లు వచ్చినాయి. అంటే ప్రతిపక్షం. ఆ రోజు ఆయన నిలబడి ఉంటే ఈ రోజు ఎవ్వడు ఉండేటోడు కాదు. ఈ రోజు సీఎం చిరంజీవి అయి ఉండేటోడు. ఆ రోజు దొంగనా కొడుకులు లంగ మాటలు చెప్పి ఆయనని పార్టీ కాంగ్రెస్ లో కలిపేలా చేసాడు. లేకపోతేనా ఈ రోజు సీఎం చిరంజీవి ఉండేటోడు, ఏ బచ్చగాడు ఉండేటోడు కాదు ఇక్కడ. అప్పుడే ప్రతిపక్షం వచ్చింది ఆయనకి, 18 సీట్లు అప్పుడే వచ్చినాయి చిరంజీవి గారికి. చెప్తున్నా కన్నా ఆ రోజు ఆయన వాళ్ళ మాటలు వినకపోయి ఉంటే ఈ రోజు ఇంత ఏడుది కాదు. కానీ ఎక్కడ ఒక చోట జన సైనికులకు ఏదో ఒక భయం అంటూ ఉంటుంది. ఎందుకంటే టీడీపీ నుంచి జనసేన విడిపోతే 21 సీట్లు మనకు జనసేనకు ఉన్నాయి. సో ఓకే గుడ్. కానీ ప్రతిపక్షానికి మళ్ళీ జనసేన వస్తే మళ్ళీ ఒక యుద్ధం చేయాలా టీడీపీతో? అంటే వైసీపీతో ఒక యుద్ధం చేసింది, మళ్ళీ టీడీపీతో కూడా ఒక యుద్ధం తప్పదా అని కామెంట్స్ వస్తున్నాయి. దానికి ఏమంటారు? చెప్తున్నా కానీ కళ్యాణ్ గారిని విమర్శించిన, కళ్యాణ్ గారి గురించి తప్పుడుగా మాట్లాడినా వాడినే తొక్కి పడేసినాం. చెప్తున్నాం కదనా, మేము మంచిగున్నంత వరకు మంచిగుంటాం జన సైనికులం. మేము ఎప్పుడైతే జనసేన పార్టీ కళ్యాణ్ గారు పెట్టిరో ఆ రోజు మా ఫ్యామిలీలు అన్ని పక్కన పెట్టేసినాం. ఖచ్చితంగా యుద్ధం చేస్తాం వాళ్ళతో కూడా. ఒక్క మాట అన్న టీడీపీతో మాకు సంబంధం లేదు, సైనికు ఇంకా వెళ్ళండి మీరు ముంగడికి అన్నాడు అనుకో కథం, ఇంకా సోషల్ మీడియా వణికిపోవాలి. ఇప్పుడు ఆల్రెడీ వణికిస్తున్నాం, కానీ ఒక మాటతోటే వణికిస్తున్నాం. ట్విట్టర్ అంతా మొత్తం ఎందుకు వణికిస్తున్నాం? మరి మాకు మండుతుందన్న. మరి ఇంత కష్టపడి ఆయనని సీఎం చేసి పాపం ఈయన కొంచెం తగ్గి ఒక మెట్టు తగ్గితే ఈరోజు మేము అంటారు కదా ఇంకా అది అయిపోయినామా మేమెందుకు ఊరుకుంటాం? ఊరుకోం కదా. ఖచ్చితంగా 2000 నేను ఆన్ స్క్రీన్ చెప్తున్నా, 2029 పవన్ కళ్యాణ్ గారు సీఎం. ఇది గుర్తు పెట్టుకోండి. మేము అంటే ఏంటో చూపిస్తాం, ఆల్రెడీ చూపెట్టినాం. మేము ఆంధ్ర పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పెట్టుకోవద్దు. మేము అవసరమైతే మా ఇంట్లో వాళ్ళందరితో మొత్తం ఈసారి ఇప్పుడు 2-3 ఓట్లు పడ్డాయి, మొత్తం పడిపోతాయి ఇంకా డైరెక్ట్ గా. అంటే డైరెక్ట్ గా టీడీపీకి వార్నింగ్ ఇస్తున్నాం అనుకోవచ్చు. వార్నింగ్ ఏం లేదు. చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ మనసులో ఏమీ లేదు. వీళ్ళు ఇంకా కలిసే ఉన్నారు. కొంతమంది ఎవరైతే పవన్ కళ్యాణ్ ఆ పోస్ట్కి అర్హుడు కాదు, వద్దు నారా లోకేష్ చేద్దాము అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తాను నేను.
మీరు నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేసుకోండి, మరి మాకు సీఎం సీట్ మాకు ఇచ్చేయండి కళ్యాణ్. అంతే. మరి కళ్యాణ్ గారికి ఆయన స్థాయి సీఎం సీటే, పోనీలు అని చెప్పి త్యాగం చేసిండు ఆయన. సరే ఇంకా అన్న కోసం మేము త్యాగం చేసినాం. అది బ్రో, ఏపీని చూసుకున్నట్టయితే లాస్ట్ ఉన్న పార్టీలు ఓకే అంత బాగా అభివృద్ధి చేయలేదని అక్కడ ఉన్న పబ్లిక్ అంటున్నారు, ఏపీ పబ్లిక్ అంటున్నారు. ద సేమ్ టైము అంతో ఇంతో నమ్మకం ఉన్న పార్టీ జనసేన పార్టీ, టీడీపీ పార్టీ అలయన్స్ వచ్చింది. అంటే ఒక రేంజ్లో మెజారిటీ ఇచ్చి ప్రజలు గెలిపించారు. అదే రేంజ్లో కళ్యాణ్ గారు ఇప్పుడైతే చాలా మంచి చేస్తున్నారని తెలుస్తుంది మనకు. కానీ మంచి చేస్తున్నారు అనుకుందాం. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మళ్ళీ డిప్యూటీ సీఎం కాదని ఇదని అదని ఇలాంటివి అవసరమా అని ప్రజలు కొంతమంది నిలదీస్తున్నారు. మాకు అన్నం పెట్టండి, మాకు జాబులు ఇవ్వండి, మమ్మల్ని చూసుకోండి, ఎందుకు ఈ పదవులు ఇవన్నీ అయిపోయినాయి కదా, మళ్ళీ ఎందుకు లాగుతున్నారు, మీకు ప్రజలు కావాలా పదవులు కావాలా అని ప్రశ్నిస్తున్నారు. అది కరెక్టే అన్న. మరి ఇప్పుడు ఆయన చేస్తున్న మంచి చూడాలి. అరే ఆయన ఇప్పుడు ఆయన ఏం చేసినా కూడా ఈ అలయన్స్ గా కదా మంచి పేరు వచ్చేది. ఇప్పుడు ఈ 3 పార్టీలు బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మంచి చేసినా అరే ప్రభుత్వం బాగుంది, మంచి నాయకులను ఎన్నుకున్నాము, అరే మంచి చేస్తున్నారు అని అనుకుంటారు. కానీ అరే పవన్ కళ్యాణ్ ఒకటే చేస్తుండు ఇంకా వేరేటోడు చేయడు అని ఎవ్వరు అనుకోడు. అన్నం తినేటోడు అయితే అనుకోడు, గడ్డి తినేటోడు అనుకుంటాడు ఖచ్చితంగా. గడ్డి తినేటోళ్ళు ఎవరు? వైసీపీ వాళ్ళు, 5 రూపాయల కుక్కలు, ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటారు. అన్నం తినేటోడు, కడుపుకి 3 పూట్ల కష్టపడి అన్నం తినేటోడు మాత్రం అనుకోడు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి భయం అన్న. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ నారా లోకేష్ సీఎం చేయాలని, చంద్రబాబు నాయుడు తర్వాత వారసత్వం ఆయన కదా, ఆయన సీఎం చేయాలని. ఇక మరి మేమెందుకు ఇన్ని సంవత్సరాలు కష్టపడి, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఖచ్చితంగా సీఎం సీట్లో పవన్ కళ్యాణ్ గారే ఉండాలి. ఎందుకంటే పార్టీలకు ఈ 2 కదా మెయిన్ పిల్లర్స్. చంద్రబాబు నాయుడు గారు అయిపోయినారు అనుకో, ఆయన రిటైర్ చేసుకున్నా కూడా, ఆయన ఇంట్లో కూర్చున్నా కూడా, ఆయనకి రాజకీయాలతో నాకు అవసరం లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ ఇంకొక 2 సార్లు చూడాలి, 2 ఎలక్షన్స్ చూడాలి, తర్వాత సీఎం సీట్ ఇవ్వండి, ఒప్పుకుంటాం. ఇంత కష్టపడి ఇంతలాగా ఇద్దరు పొత్తు పెట్టుకుని ఇంత చేస్తే లాస్ట్గా మమ్మల్ని మీరు ఎర్రి పాపాలు చేయాలంటే మేము ఎందుకు ఊరుకుంటాం? జన సైనికులం మేము అన్న గురించి మేము సపోర్ట్ చేసినాం ఈ రోజు వరకు. టీడీపీకి పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే సపోర్ట్ చేసినాం. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు మాత్రం మేము ఆయన టీడీపీకి మేము సపోర్ట్ చేసుకుంటూ కూర్చున్నాం. ఆయన టీడీపీతో సంబంధం లేదంటే మేమెందుకు టీడీపీకి సపోర్ట్ చేస్తాం? నేను 2014లో టిక్ టాక్ ఉన్నప్పుడు నేను కూడా ట్రోల్ చేసిన టీడీపీని, బరాబర్ ట్రోల్ చేసిన. ఎప్పుడైతే పొత్తు పెట్టుకుంటూ నాకు ఆ రోజు అనిపించింది అన్న, నాకు అమ్మ ఇదేదో మళ్ళీ ఏదో అయ్యేటట్టు ఉంది రాబాయ్ అని చెప్పి. నిజమైంది, వాళ్ళే అయింది, మేమేమనుకోవట్లేదు. మేము మంచిగానే ఉన్నాం, మేము కష్టపడుతూనే ఉన్నాము, మేము ఇంకా ముంగడికి వెళ్తూనే ఉన్నాం. వాళ్ళు ఇవన్నీ ఓరవట్లేదు వాళ్ళు. కానీ ఎక్కడో ఒక చోట ఒక మాట అయితే గట్టిగా వినిపిస్తుంది. అంటే ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారిని మనం చూసాము, వెన్నుపోటు పొడిచిందని చంద్రబాబు గారని చాలా మంది అంటారు. అది వాస్తవం అవాస్తవం అంటలేదు. అదే విధిగా ఈసారి కళ్యాణ్ గారికి కూడా అదే పోటు పొడిచే అవకాశం ఉందనేది అంటున్నారు. ఒకవేళ ఇలాంటిదే ఒకవేళ చంద్రబాబు గారు కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడిస్తే ఏపీ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, జన సైనికులు ఎలా రెస్పాండ్ అవుతారు, ఏంటి పరిస్థితి? అది నిజమో అబద్ధమో మనకి తెలియదు అన్న. ఎందుకంటే నిజం అయితే అప్పుడు మనం పొట్ల కూడా పొట్టలేదు. అదేమో ఒకవేళ వెన్నుపోటు పొడి చేయడం అనేది ఉంటేనా ఆంధ్ర తగలబడిపోతుంది. చెప్తున్నాం కదా, ఆంధ్ర తగలబెడతాం. ఇంకా వేరే చెప్తున్నాం కదా, ఆయన మీద ఈగ వాలినా కూడా అదే డైలాగ్ ఉంటే ఢిల్లీ తగలబెట్టేస్తాం, ఆంధ్ర తగలబెట్టేస్తాం మేము కుల్లా. కళ్యాణ్ బాబు ఊచ కొత్త చూపెడతాం మొత్తం. ఈ రోజు సపోర్ట్ చేస్తున్నామంటే ఆయన వల్లనే. ఆయనే లేకపోతే ఇంకా ఎవడు ఉండడు. వీళ్ళతో కూడా వాళ్ళని కూడా లేబడుకుని పోతాం, వైసీపీ వాళ్ళని కూడా మాతో పాటు. ఇప్పుడు కళ్యాణ్ గారు అంటే కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే నా పిల్లల కన్నా నా ప్రజలే ఎక్కువ అన్నారు. సినిమాలు అంటే సినిమాలు కూడా చేసుకోకుండా ఆయన సినిమాని సైతం పక్కన పెట్టి చిన్న చిన్న గ్రామాల చెమటల్లో బాగా బుడతలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఓకే, మనస్ఫూర్తిగా చెప్పండి, ఆయన పాలన ఎలా అనిపిస్తుంది? చెప్తున్నా కదన్నా, ఒక సినిమా చేస్తే 50 కోట్లు, మనకు 100 కోట్లు అనుకోదు, ఒక 50 కోట్ల దాకా వస్తుంది. మంచిగా పెళ్ళం పిల్లలతోటి హ్యాపీగా లగ్జరీగా బతకచ్చు. ఏం అవసరం ఆడితో ఈడితో తిప్పించుకోవడం? అరే వాడు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని, వాడు అలాగే 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు ఇవన్నీ అనిపించుకోవడం అవసరమా? కానీ ప్రజల కోసం వచ్చినప్పుడు ఆయన పాలన బంగారం అన్న. ఏం చెప్పలేము ఇంక ఆయన గురించి. అసలు చెప్తున్నా, ఆయన ఇప్పుడు కూడా అన్నారు కానీ సీఎం క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులో ఇప్పుడు కూడా సీఎం పవన్ కళ్యాణ్ గారే. అందరూ అందుకే కదా అన్న. అంతెందుకన్నా మొన్న రీసెంట్లీ మన హాస్పిటల్ దగ్గర తిరుపతిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓజీ ఓజీ అని అంటుంటే కళ్యాణ్ గారు అభిమానులే తిట్టిండు. ఆయన అభిమానులు తిడతాడు ఎవరైనా? కొంచెం ఆలోచిస్తాడు, అరే రేపొద్దున ఏమవుతుందని.
ఆలోచించకుండా మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే మీరు ఇలాగే అరుస్తారా, ఓజియా తొక్క అన్నాడు ఆయన. అది అక్కడే అర్థం చేసుకోవచ్చు నిజమైన నాయకుడు, ప్రజల కోసం వచ్చిన నాయకుడు అని చెప్పి. ఇంకొకటి ఉంటాడులే, వాడి గురించి ఎందుకులే అన్న బాబు. బ్రో, ఓవరాల్గా కళ్యాణ్ గారి గురించి, ఈ లోకేష్, ఈ ఇష్యూ, డిప్యూటీ సీఎం గురించి 1 word లో చెప్పమంటే ఏం చెప్తారు? ఎవరేమనుకున్నా కూడా ఇంకా 6 నెలలు అవుతుందన్న అధికారంలోకి వచ్చి, ఇంకా 4 సంవత్సరాలు అనుకున్నా. ఈ 4 సంవత్సరాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే, సీఎం చంద్రబాబు నాయుడు గారే, నారా లోకేష్ ఐటీ మినిస్టరే. వాళ్ళ మనసులో ఏమీ లేవు, వాళ్ళు బాగానే ఉన్నారు. కొంతమంది టీడీపీ కార్యకర్తలు చెప్తున్నాము, టీడీపీ కార్యకర్తలు కూడా కాదు, వాళ్ళు వైసీపీ అభిమానులే. టీడీపీ ముసుగులో మీరు ఎన్ని ప్లాన్ చేసినా కూడా ప్రభుత్వం ఇలాగే ముంగడిపోతుంది. మీరు ఎన్ని నక్క బుద్ధులు చూపెట్టండి, 30 సంవత్సరాలు మీ అన్న మాత్రం రాడు. ప్రభుత్వం అయితే చాలా బాగుందన్న. ఇంకా దాని గురించి మనం మాట్లాడి వేస్ట్. ఇంకా మంచి మంచి కంపెనీలు వస్తాయి. నేను అన్నాగా ఇందాక, మన వైజాగ్లోనే మంచి మంచి కంపెనీలు వస్తాయి, అండ్ ఇండస్ట్రీ మొత్తం అటు వెళ్తుంది ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇంకా అయిపోయినట్టు ఆంధ్ర పరిస్థితి, చాప్టర్ క్లోజ్. ఇంకోటి ఏంటంటే, కొంతమంది నేను టీడీపీ కార్యకర్తలు చెప్తున్నాను, ఇష్టం వచ్చినట్టు ఎన్టీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని. మీరు ఎన్ని మాట్లాడినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆయన మనవడు, ఆయన రక్తము. గుర్తుపెట్టుకోండి, మరి జూనియర్ ఎన్టీఆర్ వచ్చిందనుకో ఎవడు ఉండడు. ఆయన ఏంటంటే పాలిటిక్స్కి దూరంగా ఉండే ఆయన పని ఆయన చేసుకుంటుండు. రెచ్చగొట్టకండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. వాళ్ళ తాత పార్టీ పెడితేనే ఈరోజు టీడీపీ పార్టీ. వాళ్ళ తాత పార్టీ పెట్టకపోతే టీడీపీ పార్టీ ఏడా, ఎక్కడ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మనకి అన్న అనే పదాన్ని తీసుకొచ్చిన ఎవడన్నా ఎన్టీఆర్ గారు. మన తెలంగాణ, ఆంధ్ర, మొత్తం తమిళనాడు కలిసి ఉండే. మాకు తెలుగు రాష్ట్రం కావాలని చెప్పి తెలుగు రాష్ట్రానికి ఫైట్ చేసింది ఎన్టీఆర్ గారు. అన్న అనే పదాన్ని తీసుకొచ్చింది ఆయననే. అలాంటి ఆయన మనవని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళ క్యాంపెయినింగ్ చేయలేదా? ఎంత కష్టపడ్డాడో ఎన్టీఆర్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తప్పది, చాలా తప్పది. మీరు ఎంత మాట్లాడినా కూడా ఆయన ఎప్పటికీ ఆయన మనవడు అవుతాడు, ఆ రక్తం అవుతుంది. ఇంకా మీరు అవ్వరు, అంతే కదన్నా. ఇప్పుడు రేపు పొద్దున జనసేన పార్టీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? జనసేన పార్టీ నా తర్వాత నడిపేది ఎవరు? జన సైనికులు, అంటే మేము. మాకే వర్తిస్తుంది అది. ఆ పార్టీని మేమే నడుపుతాం. నిజంగా చెప్తాం నాన్న. పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఇంకా ఆయన చిరంజీవి కానీ, అఖిరానందన్ కానీ, ఈ వారసత్వం అనేది రాదు. జన సైనికులే నడుపుతారు పార్టీని. అలాగే వాళ్ళది వారసత్వం, మాది వారసత్వం లేదు, మేమే నడుపుతాం. రేపొద్దు నేను కూడా ఒక ఎమ్మెల్యే, ఎంపీ అయిపోతాను నేను కూడా. జై జనసేన అన్న. ఓకే, సో చూసారుగా ఫ్రెండ్స్, డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారిని పక్కన పెట్టి లోకేష్ గారిని చేద్దామని టీడీపీలో ఉన్న చాలామంది, కొంతమంది నాయకులు అయితే అంటున్నారు. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. సో ఈ టాపిక్ పైన మీ అభిప్రాయం ఏంటి? డిప్యూటీ సీఎంగా కళ్యాణ్ గారు ఉంటే బాగుంటుందా, లేదంటే లోకేష్ గారిని మారుస్తే బాగుంటుందా? అదేంటో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఈ ఇష్యూస్ మొత్తం జనసేన టీడీపీ మధ్య నడుస్తున్నాయి కాబట్టి మీరు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే జై కళ్యాణ్ గారు కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ చంద్రబాబు లోకేష్ గారి ఫ్యాన్ అయితే జై లోకేష్ గారు చంద్రబాబు అని కామెంట్ చేయండి. అండ్ సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.